హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంకటిని చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలామందికి రాగి సంకటిని ప్రిపేర్ చేసేటప్పుడు రాగి పిండి అనేది ముద్దలు కడుతూ ఉంటుంది. కానీ నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రాగి సంకటిని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు బియ్యం వేసుకొని ఈ బియ్యాన్ని శుభ్రంగా 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ బియ్యాన్ని ఒక 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని హాఫ్ కప్పు బియ్యానికి 1 కప్పు రాగి పిండిని వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులోకి 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి హాఫ్ కప్పు బియ్యానికి మొత్తం 5 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ మొత్తం బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని వేసుకోవాలి. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఈ రైస్ని ఒక 15 మినిట్స్ బాగా మెత్తగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా కొంచెం రైస్ని పట్టుకొని చూస్తే అర్థమవుతుందండి రైస్ పర్ఫెక్ట్గా కుక్ అయిందో లేదో అని. అన్నం మొత్తం బాగా మెత్తగా అయిపోయాక ఇందులోకి మనం కొలుచుకొని పక్కన పెట్టుకున్న రాగి పిండిని వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ కలపకుండా రాగి పిండిని కుక్ చేసుకోవాలి. అప్పుడే రాగి పిండి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. రాగి పిండిని కలిపితే మాత్రం ముద్దగా అయిపోతుంది. రాగి పిండి కుక్ అవ్వక ముందుగానే ఉండలుగా అయిపోతుంది. 10 మినిట్స్ తర్వాత ఈ రాగి పిండిని ఈ రైస్లో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ ఈ రాగి పిండిని ఈ రైస్ని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. రైస్ని ఇలా గంటితో మెదుపుకుంటూ కలుపుకోవాలి. అప్పుడే రైసు బాగా మెత్తగా కుక్ అవుతుంది, బాగా కలిసిపోతుంది. రాగిపిండి ఈ రైసు అంతా బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి కొంచెం నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యిని వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ముద్ద చేసేటప్పుడు కూడా చేతికి అంటకుండా ఉంటుంది. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ రాగి సంకటిని చేత్తోనే ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మరి వేడిగా ఉంటే కనుక రాగి సంకటిని కొంచెం చల్లారనివ్వండి. నెక్స్ట్ ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మిగిలిన రాగి సంకటిని కూడా ఈ విధంగా రౌండ్గా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ రాగి సంకటిలోకి నాటుకోడి పులుసు కాంబినేషన్తో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ రాగి సంకటిని ఒక్కసారి నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఆహా ఏమి రుచి అనాల్సిందే, అంత బాగుంటుంది. అంతే అండి, మీరు కూడా ఈ రాగి సంకటిని ట్రై చేస్తారు కదా, అలా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.